ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగు ఓ పాపియందు మున్గుము పాపంబు పోవును. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చావగా శ్రీ యేసు రక్తమెప్పుడు శ్రమించు నాకుగా. ఆయుటమున్ని దొంగయు అశుద్ధుడాయేను, నేనట్టి పాపినిప్పుడు నేనందు మున్గుదు. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చావగా శ్రీ యేసు రక్తమెప్పుడు శ్రమించు నాకుగా. నీ యొక్క పాపమట్టిదే నిర్మూలమౌటకు రక్షించు గొర్రె పిల్లని రక్తం చాలును. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చావగా శ్రీ యేసు రక్తమే ద్వారా కనపరిచి ఉన్న లేఖన భాగాలు చదివిన బిడ్డలను దీవించని, రెట్టింపు జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దయచేయండి. నిలబడుతున్న నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకునండి. నా మాటలు వ్యర్థం, మీ వాక్కులు మాతో ఉంచి మాట్లాడించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు గారు అడుగుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి ఈస్టర్ తర్వాత 5వ ఆదివారము ముగించుకుని ఆరోహణ తర్వాత మొదటి ఆదివారంలోనికి మనము వచ్చాం. గత వారమంతయు దేవుడు మనల్ని కాపాడినటువంటి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తులు చెల్లించినటువంటి వారుగా మనం ఉన్నాం. ఈ దినము ఆరోహణ తర్వాత ఆదివారము పేతురు రాస్తున్నటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనాల మధ్యలో విశ్వాసులైనటువంటి వారు ఒకడిలా ఒకడు మిక్కట్టమైన ప్రేమ కలిగి ఉండాలి. రెండవదిగా స్వార్థ పక్షభాగం పరిశుద్ధుడు యోహాను రాసిన స్వార్థ 15వ అధ్యాయము 26వ వచనం మొదలుకొని 16వ అధ్యాయము 4వ వచనం వరకు కూడా విశ్వాసులకి అవిశ్వాసులకి ఉన్నటువంటి ఒకరిలా ఒకరు కలిగినటువంటి విశ్వాసం. అవిశ్వాసులు అయితే ఒకరిలా ఒకరు ఎలా ఉంటారు? విశ్వాసులైతే ఒకరిలా ఒకరు ఎలా ఉంటారు? అవిశ్వాసులైతే ఒకరిలా ఒకరు ఎలా ఉంటారు? ఈ రెండు విషయాల గురించి ఈ దినాన మనతో మాట్లాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. క్రైస్తవ సంఘాలలో, సమాజంలో, కుటుంబాలలో ఎలాగైనా ప్రవర్తించాలో ప్రభు ద్వారా చాలా సందర్భాల్లో స్పష్టంగా వివరంగా మనకి తెలియపరచబడింది. నేటికి కూడా క్రైస్తవ విశ్వాసులు ప్రభు చెప్పినట్లుగా ఒకరిలా ఒకడు సరైన విధముగా మసులుకోవడము లేదని చెప్పక తప్పదు. ఎందుకంటే పౌలు భక్తుడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనండి అని చెప్తుంటే మనము పౌలు మాటలు లెక్క చేసేటువంటి వారిలో ఒకరిగా మనం ఉన్నాం.
మన బ్రతుకు, మన జీవితము మనది అని మురిసిపోతూ ఆనందపడుతూ సంతోషపడుతున్నాం. కానీ ఈ బ్రతుకు మనది కాదు. మనము ఎవరో ఇచ్చిన జీవంతో మనం బ్రతుకుతున్నాము అనేది మనము తెలుసుకోలేటువంటి వారుగా మనం ఉన్నాం. మన జీవితం మనది కాదు, మన జీవనం మనది కాదు, ఈ శరీరం మనది కాదు, ఆత్మ మనది కాదు. మనదంటూ ఏమన్నా ఉందా అంటే మనము జీవించిన కాలము మాత్రమే మనది. ఇవన్నీ కూడా దేవుడిచ్చినవే. ఇచ్చినాడు, మరలా తీసుకేసుకోవడానికి కూడా సిద్ధంగానే ఉంటాడు. కనుక ఇది నాది అది నాదని మనము మన జీవితాన్ని మనమే పాడు చేసుకోకుండా ఒకరి ఎడల ఒకరు ఎలాగో ప్రవర్తించాలో మనము నేర్చుకోవడానికే ఇక్కడ పరిశుద్ధ పేతురు రాసిన పత్రికలో ఇక్కడ చక్కని మాట మాట్లాడుతూ మనతో తెలియపరచిన సందర్భాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా పత్రిక పరిశుభాగం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనం మధ్య మనం చూస్తూ ఉంటాం. చాలు. ఏం చెప్తున్నాడు ఇక్కడ మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నప్పుడు ఇక్కడ 4వ అధ్యాయము 8వ వచనంలో ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరిని ఎడల మిక్కటమైన ప్రేమ కలవారై ఉండుడి. ఇక్కడ ఏమంటారంటే విశ్వాసులైతే ఒకరిని ఎడల ఒకరు ఎందుకు ప్రేమ కలిగి ఉండలేకపోతున్నారు? మన విశ్వాసులము ఒకే స్థలములో కూడుకుని ఉన్నాము. ప్రతి దినము దేవుని పరిశుద్ధ ఆలయంలోనే మనం ఉంటున్నాము. కానీ మనకి ఒకరిలా ఒకరు ప్రేమ, ఆప్యాయత, అనురాగము లేనిటువంటి క్రైస్తవులుగా మనం ఉన్నాం. మనమందరం ఇడకే కూర్చున్నాం కదండి. ముందు కూర్చున్న వారికి, వెనక ఉన్న వారికి మాటలు ఉండవు. వెనక కూర్చున్న వారికి, మధ్యలో కూర్చున్న వారికి మాటలు ఉండవు. కానీ ఇవన్నీ కూడా దేవుడు మర్చిపోవాలని చెప్తున్నాడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మరి మిక్కటమైన ప్రేమ, సహోదర ప్రేమ పెదవులతో కాదు వందనాలు పెట్టేది, మనస్ఫూర్తిగా వందనాలు పెట్టాలి. అసూయ ద్వేషాల మధ్య వందనాలు పెడతాము గొప్పతనం కాదు. ఎందుకంటే మన మనస్సు దేవుడికి తెలుసు. తీర్పు సమయం ముందు నీ మనస్సును బట్టే దేవుడు నీకు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఏదో అనుకుంటున్నాం, మనం అన్నిటినీ కప్పుకుంటున్నాం, కానీ ఒప్పుకోవటం లేదు. ప్రతి విషయంలోనూ దేవుని ఎదుట మనం ఒప్పుకునేవారుగా ఉండాలి తప్ప కప్పుకునేటువంటి వారుగా మనం ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి 2025 సంవత్సరాలు అయ్యింది. ఆయన వచ్చిన దగ్గర నుంచి, ఆయనకు రాకముందు దగ్గర నుంచి కూడా ప్రవక్తలు, అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. ఆయన వచ్చిన దగ్గర నుంచి ఆయనతో పాటు తన శిష్యులు కూడా సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మాలాంటి సేవకులు, పరిచారకులు, సువార్థికులు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు. ఎవరు ప్రకటించినా ఒకే ఒక మాట చెప్తారు, సహోదర ప్రేమ కలిగి ఉండండి. సహోదర ప్రేమ అది నిలవరమైనది అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే మొట్టమొదటగా ఆయన అంటున్నాడు, అన్నిటికంటే ముఖ్యముగా ఒకరిలా ఒకడు మిక్కటమైన ప్రేమ కలవారై ఉండాలి. మిక్కటమైనది, మిక్కటముగా కదండి, పరిపూర్ణమైన ప్రేమకి సూచనగా ఉన్నది. మిక్కటమైన ప్రేమ, పూర్తిగా ప్రేమించబడాలి. అలాంటి ప్రేమ కలిగిన వారై మీరు ఒకరిలా ఒకరు ప్రేమ కలిగి ఉండండి అని పేతురు పత్రికలో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకుందాం. చాలు. ఏమంటారంటే మీరు ఒకరికొకరు ప్రేమింపవలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మోషే ధర్మశాస్త్రం ప్రకారం మనకి 10 ఆజ్ఞలు ఉన్నవి.
యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలుగా విభజించేశాడు. ఈ 2 ఆజ్ఞలు కూడా 10 ఆజ్ఞలతోనే సమానం. ఈ 2 ఆజ్ఞల్లో ఆయన మొదటి ఆజ్ఞ చెప్పాడు. ఏమని చెప్తున్నాడు కదా? ఏమని చెప్పాడండి మొదటి ఆజ్ఞ? చెప్పండి. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమై నైబర్. నా పొరుగువాడు ఎవడు? మనం ప్రశ్నించుకోవచ్చు. నా నైబర్, నా పొరుగువాడు ఎవడు? నా ఇంటి ప్రక్కవాడా, నాతో పగతో ఉన్నవాడా, లేకపోతే నా ఎదురున్నవాడా, లేకపోతే నా ప్రక్కన ఉన్నవాడా అని అనుకోవచ్చు. కానీ అవసరతలో ఎవడైతే నీకు కనిపిస్తాడో వాడే నీ పొరుగువాడు. వాడికి నీవు సహాయము చేయాలి. పొరుగువాడిని ప్రేమించినటువంటి మనస్సు మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని ప్రేమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే నిన్ను వల్లే నీ పొరుగువాడిని నీవు ఎలాగో నిన్ను ప్రేమించుకుంటున్నావు కదండి. అద్దం ముందు మనం ఉదయం లేకపోతే ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు రెడీ అయ్యి అద్దం ముందు నిలబడతాం. మనంతా మనమే మురిసిపోతాం కదండి. మనమే గొప్పవాళ్ళం అనుకుని ఇక్కడ భుజం తట్టుకుంటాం, అబ్బా ఎంత అందంగా ఉన్నాను అని కదా. కానీ నిన్ను ఎలాగో ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువాడిని కూడా అలాగే ప్రేమించాలి. నీ శత్రువుని కూడా అలాగే ప్రేమించాలి. కానీ మనం ప్రేమించమే. వాళ్ళని చూస్తేనే మాకు బీపీ బాగా రేజ్ అవుతూ ఉండిద్ది. అలాగే మనం ఎలాగో ప్రేమించగలుగుతాము? ఆ ప్రేమ మనలో ఉందంటే, నిజంగా దేవుని ప్రేమ మీలో ఉంటే మనం ఖచ్చితంగా శత్రువుని మనం ప్రేమిస్తాం. అందుకే మిక్కటమైన ప్రేమ గలవారే మీరు ఉండండి. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి 23 వచనాల్లో ఆయన అంటున్న మాట మనం చూస్తూ ఉంటాం. మీరు క్షయ బీజము నుంచి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలమున అక్షయ బీజం నుంచి పుట్టబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లుగా మీరు సత్యమును విధేయులవుడు చేత మీ మనస్సును పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి అని చెప్తున్నాడు. మిక్కటముగా ప్రేమించాలి. మిక్కటముగా అంటే పరిపూర్ణంగా ప్రేమించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏదో పైపైన ప్రేమించడం కాదు, పరిపూర్ణంగా ప్రేమించాలి. పరిపూర్ణత ప్రేమ దేవునికి చాలా ఇష్టమైంది. రోమాపత్రిక 13వ అధ్యాయం 3వ వచనం మాట్లాడుతున్నాడు. రోమాపత్రిక 13వ అధ్యాయం 3వ వచనాన్ని రోమాపత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. చాలు కదండి. ఎవరికి అప్పు ఉండవద్దంట కదండి. ఒకరినొకరు ప్రేమించడము తప్ప ఎవరికి మనము అప్పు ఉండవద్దు, అచ్చి ఉండవద్దు. వీళ్ళనైతే ప్రేమిద్దాం కదండి. ప్రేమ శాశ్వతంగా నిలబడుతున్నది. మనం చనిపోయినా, మనం బ్రతికినా కదండి, మనం చనిపోయినా మన ప్రేమ బ్రతికి ఉంటుంది, అది చనిపోదు. దానికి మరణం అనేది లేదు, మత్సర డాగ్ అనేది లేదు. ఎందుకంటే స్వచ్ఛమైన ప్రేమ మానవుడు చనిపోయినా సరే అది బ్రతికి ఉంటుంది, అది దేవునితో మరి సహవాసము కలిగి ఉంటుంది అని చెప్తున్నాడు. అలాంటి మిక్కటమైన ప్రేమ కలవారై మనం ఉండాలి. అందుకే 2వ మాట చెప్తున్నాడు. 2వ మాట ఏంటంటే ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే ఒకరినిలా ఒకరు ఆదిత్యము చేయండి. ఇక్కడ మొదటిగా మిక్కటముగా ప్రేమించమని చెప్పాడు. 2వ మాట ఏమంటున్నాడంటే ఒకరినిలా ఒకడు ఆదిత్యం ఇవ్వండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. చాలా ఏమంటున్నాడు? సనుక్కొనకుండా అంటున్నాడు. ఎలా ఉండాలంట? సనుక్కోకూడదు, ఒకరికొకడు ఆదిత్యము చేయాలి. ఇప్పుడే ఎందుకు వచ్చాడు కదా? మనం అనుకుంటాం ఎవడైనా మన ఇంటికి వచ్చాడు అనుకోండి, మంచి భోజన టయానికి వచ్చాడు, ఇప్పుడే ఎందుకు వచ్చాడు అనుకునే మనస్సు మనది ఎక్కువ కదండి. సనుక్కొనక మనం ఏం చేయాలి? ఆదిత్యం ఇవ్వాలి. ఉన్నది ఉన్నట్లుగా వదని, నీకు లేకపోయినా ఉన్నది సహాయము చేయగలిగిన మనస్సు కలిగి ఉండాలి. అందుకే 2వది మాట్లాడుతూ విశ్వాసం, నీవు నిజంగా విశ్వాసం అయితే ఏం చేయాలంట? ఒకరిలా ఒకరు ఆదిత్యము చేయండి. ఆదిత్యము చేయక మీరు మరువవద్దు అని చెప్తున్నారు. ఎబ్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. చాలు కదండి. ఆదిత్యము చేయక మీరు ఆదిత్యము
కొందరు తెలియక దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చినటువంటి వ్యక్తి కోటీశ్వరుడయ్యాడు. ఎవరైనా చెప్పండి, ఎవరు? అబ్రహాం కదండి. అబ్రహాం దేవదూతలని తెలియదు. సింధూరపు వనం దగ్గర ఎండవేళలా దేవదూతలను చూసి వారికి సాష్టాంగపడి నమస్కారం చేసి మంచి మనస్సుతో, అయా ఎండవేళలా నా ఇంటికి, నా గుడారానికి రండి అని ప్రేమతో పిలిచిన వ్యక్తి ఆయనే. దారిపోయేవాడిని ఎవడని పిలుస్తాడా? పోనీ మనం పిలుస్తామా? పెద్దగా ప్రార్థన చేస్తాంగా, మనం పిలుస్తామని చెప్పండి. అసలు మీరు పిలుస్తారా? పాస్టర్ గారిని ఎప్పుడైనా పిలిచారా? కదా, పాస్టర్ గారు లేదు కదా, ఎప్పుడైనా పిలిచారా మీరు? చెప్పండి కదా. ఆతిథ్యం ఇచ్చారా ఎప్పుడన్నా? ఇచ్చారా? మా బుజ్జమ్మే, లేకపోతే మా పొట్టమ్మ, లేకపోతే అశోక్, వీళ్ళు తప్ప నాకు ఎవరు ఆతిథ్యం ఇవ్వలేదు. కాబట్టి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఆశీర్వాదాలు పొందుకోవడము అలాంటి ఆశీర్వాదాలు కాదంట, దైవ చిత్తానుసారమైనటువంటి ఆశీర్వాదాలని మనం పొందుకుంటామే తప్ప దేవుని యొక్క ఆశీర్వాదాలని మనం పొందుకోవాలంటే ఆతిథ్యము ఇవ్వడము మర్చిపోవద్దు. ముసలిది పిండి పిసుకలేని స్థితిలో ఉన్నది కదండి. దేవదూతలు వచ్చారు, కానీ వారికి భోజనం పెట్టాలి. కానీ భర్త ఆర్డర్ వేస్తున్నాడు, 3 మానికల పిండి తీసుకొచ్చి గట్టిగా పిసికే ఓపిక ఉందా? ఆమెకి ఏమండి ఓపిక ఉందా? శరీరం మృతతుల్యమైపోయింది. ఎముకలు తప్ప, నరాలు తప్ప కండ కనపడతలేదు. పిసకడం అంటే ఎంత కష్టమో తెలుసండి. ఇప్పుడు కనీసం పిండి రుబ్బటం కానీ పచ్చడి చేయడానికి కానీ కుదరట్లా, మిక్సీలు వేయటమే. చేతులుండి కూడా స్వచ్ఛపడుతున్నాయి మనకి. కండుండి నరాలు ఉండే కానీ పని చేయట్లా కదమ్మా. పచ్చడి నూరండమ్మంటే మిక్సీ వేస్తాం కదండి, పప్పు రుబ్బండమ్మంటే మిక్సీ వేస్తాం కదా. సుఖ జీవితానికి అలవాటు పడ్డామే తప్ప అలాంటిది 3 మానికల పిండి పిసికి వారు ఆతిథ్యం ఇవ్వడం అంటే సామాన్య విషయం కాదు. అలాంటి ఆతిథ్యం ఇచ్చినటువంటి అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అందుకే అన్నాడు, ఒకడిలా ఒకడు ఆతిథ్యం ఇవ్వడము మర్చిపోవద్దు అని చెప్తున్నాడు. 3వదిగా విశ్వాసులైతే ఏం చేయాలంట? ఒకరిలా ఒకరు కృపా వరము పొందే కొలది ఉపచారం చేయాలి. 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకరిలా ఒకరు కృపావరం పొందే కొలది ఉపచారం చేయాలి. ఒకసారి మనము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలోకి వెళదాం. దేవుని నానా విధముల కృపా విషయమై మంచి గృహస్థ నిర్కోగి ఉండుడి, ఒకరికొకడు కృపావరము పొందే కొలది ఒకరికొకడు ఉపచారము చేయండి. ఉపచారం సహాయం చేయాలి, పరిచర్య చేయాలి. నేను గొప్పవాడిని, ఆడు గొప్పవాడు అనుకునేవారు కన్నా మనం ఏం చేయాలంట? ఉపచారము చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి అలాగే వచ్చాడు. ఆయన గొప్పవాడుగాను లేక రాజుగాను ఈ లోకానికి రాలేదు. ఒక సామాన్యుడుగా, పసిబాలుడుగా ఎలా వచ్చాడంటే, ఒక సామాన్యుడిగా, పసిబాలుడుగా, రిక్తుడిగా రాజ్యాన్ని, రాజరికాన్ని, కిరీటాన్ని, రాజవస్త్రాన్ని విడిచిపెట్టి ఒక పేద ఇంటిలో చిన్న బాలుడుగా ఉదయించడానికి గల కారణం అంటే ఆయన రక్షకుడుగా, నిన్ను నన్ను రక్షించడానికి, ఆయన సన్నిధికి నడిపించడానికి, ఆయన మార్గానికి నడిపించడానికి రక్షకుడే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయడానికి మాత్రమే వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము మన జీవితంలో 4వదిగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతుంది? ఒకరికొకడు బోధించండి. లెగిస్తే ముచ్చట్లే తప్ప దేవుని మాటలు మనకి వినబడవు కదా. లెగటం ఒక గ్రూపుగా తయారవుతాం. డాక్టర్లో ఎంత లోన్ వస్తుంది, ఎంత తీసుకున్నావు, ఎంత కడుతున్నావు, ఇయే తప్ప బైబిల్లో దేవుడు మనతో ఏం మాట్లాడాడు, ఎలాగో మనం బ్రతకాలి, ఎలాగో మనం జీవించాలి, ఎలాగో రక్షణలోకి వెళ్ళాలి, రక్షణ మారు మనస్సు పొందిన తర్వాత మన కుటుంబాలు, మన బిడ్డలు దేవునికి దగ్గరగా ఉన్నారా, దూరంగా ఉన్నారా అనేది మర్చిపోయి ఈ లోకానుసారము, లోకములో ఉన్నటి ఆలోచనలు, ధనము అంటున్నామే తప్ప కదండి, ధన్యతను పొందుకునేటువంటి వారుగా మనం ఉండలేకపోతున్నాం. ఈ ధనము నీతో రాదని తెలుసు కదా, నాతో రాదని తెలుసు. ఎందుకు మనం ప్రాకులాడతాం కదండి? చూడండి, ఆకాశ పక్షులు చూడండి, అవి కోయవు, ఎత్తవు, ధనం కొరకు పరిగెత్తవు, కొట్టులో సమకూర్చుకోలేవు, కానీ మొదటి పంటను అవే తింటాయి
మొదటి భోజనము దేవుడు వాటికే శ్రేష్టమైన భోజనం ఇస్తున్నాడు. అవి తిన్న తర్వాతే మనం తినేది. అవి తినకుండా మనం ఎప్పుడు తినం కదండి. మీ చెట్టుకి జాంకాయలు పడ్డాయి అనుకోండి, ఎవరు తింటారు? ముందు ఉడతలు తింటాయి కదా. అవి తిన్న తర్వాతే మంచిగా ఉంటే దేవాలయంకి తెస్తాం, ఓ మాదిరి ఉంటే మనమే తినేస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనం మన జీవితాలలో ఏం చేయాలి? ఒకరికొకడు బోధించుకోవాలి, దేవుని మాటలు చెప్పాలి. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకరికొకడు చాలు. ఏం చెప్తున్నానంట? ఒకరిని బోధించినట్లుగా దైవోక్తిని బోధించినట్లుగా బోధింపవలెను. దేవుని యొక్క వాక్యము బోధించాలి. ఒకడి ఏళ్ళలో ఒకడు బోధగా కలిగి ఉండాలి. దేవుని మాటలు ఈరోజు ఏం వాక్యం చెప్పారు? ఆ వాక్యాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత నీ బిడ్డలతో పంచుకోవాలి. నీ భర్త కన్నా తెలియపరచాలి. వారికి ఎటు టైం ఉండదు ఆదివారం రావడానికి, కానీ ఆదివారం వచ్చినట్టు స్త్రీ నువ్వు వెళ్ళి నీ భర్తకు తెలియపరచాలి. నువ్వు విన్నటువంటి బోధ నీ బిడ్డలకి నీ భర్తకి తెలియపరచబడితే వారికి తెలిసింది దేవుని యొక్క రాకడలో, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క స్వభావము, మనుషుల పట్ల ఆయనకున్న ప్రేమ ఎలా ఉన్నది అనేది నువ్వు వివరించకపోతే ఎలాగూ తెలుస్తుంది? మన భర్తలకు ఎలా తెలుస్తుంది? మన భార్యకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఎలా మారు మనసు పొందుతారు? నీ బిడ్డలు మారు మనసు పొందాలంటే తల్లి ప్రార్థన చాలా అవసరమని మనం తెలియదా? ఎంత ప్రార్థన చేసినా ఇటు మారట్లేదండి. ఏం చేస్తామో మరి, ఎంత ప్రార్థన చేసినా ఇటు మార్పే రావట్లే. నువ్వు నిజంగా నీ ప్రార్థన సరైనదైతే, నీ ప్రార్థన నికరమైనదైతే, నువ్వు నిజంగా దేవుణ్ణి అడిగితే ఎందుకు మార్చడం నీ కొడుకుని కదా? ఇంతకన్నా గొప్ప వాళ్ళని దేవుడు మార్చగల శక్తిమంతుడు ఆయనే కదండి. మార్చగల శక్తిమంతుడు ఆయనే. వ్యభిచారులని మార్చగల దేవుడు నీ బిడ్డని, నా బిడ్డని మార్చలేడా? నిజంగా నీవు ప్రార్థన చేస్తే, నీవు కన్నీరు కారిస్తే కదండి. అగస్త్యన్ లాంటి తల్లి ఏ రీతిగా కన్నీరు కారిస్తే తన బిడ్డ మారాడు. ఎంతకాలానికి మారాడండి? ఆమె చనిపోయిన తర్వాత ఆయన మారాడు. వ్యభిచారిగా ముద్ర వేయబడ్డాడు కదండి. దుర్మార్గుడుగా ముద్ర వేయబడినటువంటి ఆ వ్యక్తి తల్లి ప్రార్థన ఎక్కడా అది తప్పిపోలేదు. చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. తగిన కాలమందు జవాబు కలిగించాడు. అగస్త్యుని ఒకే దినాన, ఒకే క్షణంలో మార్పు చెందేలాగా చేయగలటువంటి రోషం గల దేవుడు నీ బిడ్డలను మార్చలేడా? నీ బిడ్డను మార్చాలంటే తల్లిగా నీ ప్రార్థన బలంగా చేయాలి. మనం అలా చేయకుండా, అయ్యగారు నా పిల్లోడు దారి తప్పాడండి, ప్రార్థన చేయండి. అయ్యగారు చేస్తాడు, మరి నువ్వేం చేస్తావు కదా? నువ్వు హాయిగా పడుకుంటావు తప్ప వేకున లేచి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయవా? నీ భర్త కొరకు ప్రార్థన చేయవా? నీ సంఘం కొరకు ప్రార్థన చేయవా? నీ కాపరి కొరకు ప్రార్థన చేయవా? ఆత్మీయ ఆహారం పెడుతున్నటువంటి కాపరిని విడిచిపెట్టి నేను బ్రతకాలి, నా బిడ్డలు బ్రతకాలి, నా తండ్రి బ్రతకాలి, నా తల్లిదండ్రులు బ్రతకాలి, దూరాన ఉన్నటువంటి నా బంధువులు బ్రతకాలి, హాయిగా ఉండాలని ప్రార్థన చేస్తావే కానీ నీ కొరకు ప్రతి దినము ప్రార్థించిన కాపరి కొరకు ఏ దినమైనా ప్రార్థన చేసావా? ఆ ప్రార్థన చేసే స్వభావం నీలోకి రావాలి. నీలోకి రావాలంటే నిజముగా మనము విశ్వాసులుగానే ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే 5వదిగా మాట్లాడుతున్నాడు, ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండండి కదన్నా. మనస్సు కలిగి ఉండాలి. ఒకరితో ఒకడు ఏం చేయాలంట? మనస్సు కలిగి ఉండండి అని చెప్తున్నాడు. చూడండి, రోమాపత్రిక 15వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 15వ అధ్యాయం 6వ వచనం. అమ్మ ఒకళ్ళు చదవండి. ఆమేన్ కదా. ఏమంటున్నా అంటే ఇక్కడ ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండాలి. నీ మనస్సు నాకు నచ్చపోతే నేను నీతో సహవాసం చేయను. నా మనస్సు నీకు నచ్చకపోతే నీవు నాకు దూరంగా ఉంటావు. కానీ ప్రభు మాట్లాడుతున్నామంటే ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండాలి. విశ్వాసులు ఏంటంటే వారు మనస్సు కలిగి ఉండాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏక స్వభావము కలిగి ఉండాలి. దేవుడు కోరుకునేది అదే. మన మనస్సు మనకే తెలుసు. మన మనసులో ఏముందో మరలా దేవునికి తెలుసు. మన మనస్సు మనకే తెలుసు. మన మనసులో ఏముందో మనకు తెలుసు. కానీ మన మనసులో ఏముందో దేవునికి తెలుసు.
మనం దేవుని గురించి ఆలోచన చేస్తున్నామో, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నామో, మనం ఇక్కడ కూర్చున్నామో, దేవుని మాటలు వింటున్నామా, మళ్ళీ భవిష్యత్తును గురించి ఆలోచన చేస్తున్నామా, ప్రార్థన ఎప్పుడైపోతుందా వెళదామని ఆలోచన చేస్తున్నామో మన అందరికి ఎవరికీ తెలియదు. కానీ నా మనసులో అది నాకు తెలుసు, నా మనసును గ్రహిస్తున్నటువంటి దేవునికి తెలుసు. ఇవన్నీ తీర్పులోకి రాబోతున్నాయి కదండి, ఇవన్నీ తీర్పులోకి రాబోతున్నది. ఓ యవనస్తుడా, యవన కాలమందు నీవు తప్పటడుగులేసి లోకం వైపు చూస్తున్నారేమో, జాగ్రత్త. ప్రభు ఒక వాక్యం చెబుతున్నది, యవన కాలమందు దేవుని కాడ మొయ్యకపోతే ఒక దినాన మీరు పారిపోయి మరణం కొరకు మరి ఎత్తుకలాడే దినాలు రాబోతున్నవి అని హెచ్చరిక చేస్తున్నాడు. హెచ్చరిక చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఆయన ఆరోదిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒకడికొకడు చేర్చుకోనాలి. విశ్వాసులుగా ఉంటే మనం చేయాలంట, ఒకరినొకరు చేర్చుకోనాలి కదండి, కలిసి ఉండాలి. దేవుని పేరిట మనం అందరం కూడా కలిసి బ్రతకాలి కదండి. ఒకరిలో ఒకరు మిక్కటమైన ప్రేమ, ఒకరిలో సహవాసం, ఒకరిలో ఒక ఆతిథ్యము, ఒకరి కృపవలన కొలది ఉపచారము, ఒకరినొకరు బోధించుకుంటూ ఒకరినొకరు చేర్చుకుంటూ ఏడుగా అన్నాడు, ఒకరికొకరు క్షమించుకోవాలి. తెలిసి తెలియని పొరపాట్లు చేస్తాం మనుషులు మనం కదండి, మనుషులం పొరపాట్లు చేస్తాం. నోటి ద్వారా, చూపు ద్వారా, తలంపు ద్వారా, మాట ద్వారా, క్రియ ద్వారా అన్నీ కూడా మనము మరి ఏం చేస్తాం. కానీ వాటిని క్షమించేటువంటి మనస్సు కూడా దేవుడు మనకిచ్చాడు. ఒకరినొకరు క్షమించుకోవాలి. ఆ క్షమించుకున్నప్పుడే మీ జీవితాలు సంతోషంగా ఉంటాయి కదండి, మీ జీవితాలు సంతోషంగా ఉంటాయి కదండి. అక్కడే మనము మన కుటుంబాలని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. ఒక తల్లి 3 బిడ్డలను కనిద్ది కదండి, ఒక తల్లి 3 బిడ్డలను కనిద్ది, 3 బిడ్డల్ని పెంచిద్ది, 3 బిడ్డల్ని పోషించిద్ది. భర్త తీసుకొచ్చిన సంపాదనతో భార్య తినిద్ది, బిడ్డలు పోషించిద్ది, బిడ్డలకు పెట్టిద్ది, పెద్దవాళ్ళని చేసిద్ది, గొప్పవాళ్ళని చేసిద్ది, పెళ్ళిళ్ళు కూడా చేసిద్ది. పెళ్ళిళ్ళైన తర్వాత 3 కొడుకులు తల్లిదండ్రులు చూస్తానికి ఏమైపోతారంట, వాటాలు వేసుకుంటారు. మరి ఆ తల్లి వాటాలు వేసుకోలేదే. ఒకే తల్లి 3 బిడ్డల్ని పెంచుతుంది, కష్టపడింది, పెంచింది, చెమటొడిచింది, పెంచింది, గొప్పవారిని చేసింది, పెళ్లి చేసింది. కానీ ఒక తల్లిదండ్రులను చూస్తానికి 3 బిడ్డలు కూడా చూడలేని పరిస్థితుల్లో ఈ దినాల్లో మనముంటే, మరియు ఆ దినాల్లో మన తల్లిదండ్రులు మనల్ని ఏ రీతిగా పెంచారు ఒకసారి ఆలోచన చేస్తే నిజంగా ఒకరిని ఒకరు క్షమించుకోండి. తల్లిని కదా, తల్లిని ఎన్ని తిట్టినా బిడ్డలు క్షమిస్తూనే ఉండిద్ది. తల్లి ప్రేమ అలాంటిది. కాబట్టి దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు లేకపోతే తెలిసింది ఆ బాధ ఏంటి. తల్లిదండ్రులు ఉన్నంత వరకు ఆ బాధ తెలియదు. తల్లిదండ్రులు దూరమైనప్పటికీ, దూరమైన తర్వాత వాళ్ళ విలువ తెలిసిద్ది. అప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా, ఎంత కన్నీరు కార్చినా పోయిన నీ తండ్రి రాడు, పోయిన నీ తల్లి కూడా రాదు. ఉన్నప్పుడే వారిని ప్రేమించాలి, వారిని హక్కుని చేర్చుకోవాలి, వారిని ఆదరించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము విశ్వాసులుగా ఉన్నటువంటి వారు ఏం చేయాలంట, ఇక్కడ 7 విషయాలు చెప్పాడు. మొదటి ఏంటంటే, అన్నిటికన్నా ముఖ్యముగా ఒకరినిలా ఒకడు మిక్కటముగా ప్రేమించాలి. రెండోదిగా ఆయన ఉంటున్నామంటే ఒకరినిలా ఒకడు ఆతిథ్యం ఇవ్వాలి అని చెప్తున్నాడు. మూడోదిగా ఆయన మాట్లాడుతున్నాడు, ఒకరినిలా ఒకడు కృపావరము కొలది, కృపావరం పొందిన కొలది ఉపచారము చేయాలి. నాలుగోదిగా మాట్లాడుతున్నాడు, ఒకరికొకడు బోధించాలి. ఐదోదిగా ఒకరికొకడు మనస్సు కలిగి ఉండాలి. ఆరోదిగా ఒకరికొకడు చేర్చుకోనాలి. ఏడోదిగా అన్నాడు, ఒకరికొకరు క్షమించుకోవాలి అని చెప్తాం. ఇవి విశ్వాసుల్లో ఉన్నటువంటి వాయి. ఇక అవిశ్వాసుల దగ్గరికి మనం వద్దాం. వాళ్ళ మనసులో ఎలా ఉందో, ఎలాంటి పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకసారి యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. చాలా ఏం చెప్తున్నాడు ఇక్కడ ప్రభు, ఏం మాట్లాడుతున్న మాట అది. అవిశ్వాసులైతే ఒకరిలా ఒకరు ఎలా ఉండాలి అంటే, అవిశ్వాసులు అనగా యేసుని, ఆయనను పంపిన తండ్రిని ఎరగని వారు, తెలియని వారు. 3వ వచనం మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 3వ వచనంలో ఆయన అంటున్న మాట మనం అక్కడ చూస్తూ ఉంటాం. చూడండి ఒకసారి 3వ వచనం. వారు తండ్రిని నన్ను తెలుసుకోలేదు కనుక ఇలాగూ చేయుదురు కదండి. దేవుడు తెలియని కొలది అవిశ్వాసులకి దేవుని విషయాలు తెలియనివే
తెలియదు కదండి. 1 గంట కాదు 10 గంటలైన దేవుని స్థితిలో మనం గడుపుతాం. దేవుని ఎరగని వాడిని తీసుకొస్తే ఒక్క క్షణం కూడా ఉండడు, ఇక్కడ వెళ్ళిపోతాడు. ఈ సోది అంతా మనం ఏడంటామని వెళ్ళిపోతాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నానంటే అవిశ్వాసులకి ఒకరికి ఒకరు ఎలా ఉన్నారు అనేదంటే జ్ఞాపకం చేసుకుంటే మొదటి మాట ఆయన మాట్లాడుతున్నాడు, ఒకరిపై ఒకరు పగ, ద్వేషము, కోపము కలిగి ఉంటారు, వారు మిమ్మల్ని సమాజ మందిరం నుంచి వెలివేస్తారు. అవిశ్వాసుల మనసులో ఏముంటుందంట? పగ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, కోపం ఉంటుంది, అసూయ ఉంటుంది. ఇవన్నీ కూడా అవిశ్వాసుల్లో ఉన్నటువంటి లక్షణము అని చెప్తున్నాడు. రెండోదిగా హాని చేసే మనస్సు కలిగి ఉంటారు, గాయపరిచే మనస్సు కలిగి ఉంటారు, అవసరమైతే ప్రాణాలు కూడా తీయడానికి వారు సిద్ధముగా ఉన్నవారుగా మనం ఉంటారని చెప్తున్నాడు. అవిశ్వాసుల్లో ఉన్నటువంటి ఆలోచన. అందుకే దేవునికి వ్యతిరేకముగా ఉన్నటువంటి సౌలుని పౌలుగా దేవుడు మార్చాడు, కానీ మనం మాత్రం సౌలుని పౌలుగా మార్చలేకపోతున్నాం. కాబట్టి క్రీస్తునందు ఏంటంటే దేవుని బిడ్డలారా, సౌలుని దేవుడు పౌలుగా మార్చాడు. ఎందుకు మార్చాడంటే ఇక్కడ అతను చేసిన పనులు ఏంటంటే వేరే క్రైస్తవులుగా ఉన్న వారిని ఓసకోత కోసుకుంటూ వచ్చాడు. దేవుని సన్నిధానంలో ఎవడైతే ప్రార్థన చేస్తాడో వాడిని ప్రాణాలు తీసేశాడు, కఠినముగా ప్రాణాలు తీసేశాడు. సౌలుని దేవుడు పౌలుగా మార్చినప్పుడు తాను పశ్చాత్తాపడ్డాడు కదా. పశ్చాత్తాపడి క్రీస్తు కొరకు సావడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. నేను చేసినటువంటి ఈ దుర్మార్గమైన పని, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ పని ఎంత ఘోరమైన పాపం చేశానో, అందుకే పాపిల్లో కూడా ప్రధాన పాపిని నేనే అని ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి సౌలుని పౌలుగా మార్చిన దేవుడు ఇక్కడ ఏమంటే చెడ్డవాడుగా ఉన్నాడు, పగ, ప్రతీకారాలు, ద్వేషముతో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు అని చెప్తున్నాడు. అప్పుడు వారికి దేవుడు అంటే ఆయనకి తెలియదు. మరి అవిశ్వాసగా ఉన్నాడు కనుక క్రైస్తవులపైన దాడి చేశాడు. మూడవ ఆలోచన ఏంటంటే ఒకరి మీద ఒకరు వేద్యం ఆడతారు కదండి. ఒకరి మీద ఒకరు వేద్యం, గొడవలకు వచ్చేస్తారు. నిజంగా నువ్వు దేవుని ప్రేమ కలిగి ఉంటే గొడవలకి వెళ్ళవు అసలు. మనం దేవుని ప్రేమ లేదు కాబట్టి, మనం లోకంలో ఉన్నాం కాబట్టి, లోకాసులతో ఉన్నాం కాబట్టి పగ, ప్రతీకారం, ద్వేషము, అసూయ, కోపాలతో, కక్షలతో, కలహాలతో మన జీవితాలని గడుపుతున్నామే తప్ప కదండి. దేవుల్లో ఒక్క దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టమైనదని మర్చిపోయేటువంటి ప్రజలుగా మనం ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. నా మాటలు కాదు ఇవి, ప్రభు మీతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఒక్కసారైనా మీరు ఆలోచన చేయకపోతే ప్రమాదంలోకి మనం వెళ్ళబోతున్నాం కదండి. మరణపు అంచులు మనకు దగ్గరగా ఉన్నది. మరణపు దూత బోర ధ్వనితో మోగుతుంటే ఆ శబ్దధ్వని విన్ను దినాన మనము దిక్కులేని వారుగా చనిపోకూడదు. దేవునిలో బ్రతకాలి, దేవునిలోనే చనిపోవాలి. అప్పుడు నిత్యరాజ్యానికి మనం వారసులుగా ఉంటామని చెప్తాం. నాలుగవదిగా ఆయన మాట్లాడదు, ఒకరినిడల ఒకడు కలహము, కక్షలు కలిగి ఉన్నారే తప్ప ప్రకృతి సంబంధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాం. ఈ స్థలం నాదా, ఈ అడుగు నాదే, నా రాయి తీసేసావు కదండి. ఇవన్నీ ప్రకృతి సంబంధ కలహాలు. ఈ స్థలం ఇంతవరకు నాది ఉంది, నా స్థలాన్ని ఆక్రమించేశావు. ఇలాగ స్థలాల కొరకు, పొలాల కొరకు కదండి కుటుంబాలని మనమే పాడు చేసుకుంటుంటే దేవుని ప్రేమ మనలో ఎలా ఉంటుంది? దేవునికి ఆలోచనలు మనలో ఎలా ఉంటాయి కదండి. దేవుడు మనకు ఒక స్థలాన్ని ఇచ్చాడు. ఎంత అండి ఇది? ఎంత చెప్పండి? ఎంత ఇచ్చాడు? 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు నీ కొరకు, నా కొరకు ఆయన అక్కడ సిద్ధపరిచాడు. ఆ స్థలం కొరకు వెళ్ళాలని కోరుకోవాలి తప్ప ఈ స్థలము ఎన్ని బిల్డింగులు కట్టినా ఇక్కడే ఉంటాయి, ఇక్కడే విడిచిపెడతాం. నేను వెళతాను, నా పిల్లవాడు ఉంటాడు, వాడు వెళతాడు, వాడి పిల్లవాడు ఉంటాడు. నివాస స్థలమే కదండి, నివాస స్థలమే తప్ప సొంత స్థలం మంద కాదు కదండి. మనం పరదేశులము, యాత్రికులమై ఉన్నామని మీరు మర్చిపోవద్దు. చివరిగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట 6వ అంటున్నాడు, ఒకరిలో ఒకరు ప్రభుత్వం చేయు ప్రయత్నిస్తారు. అధికారం కొరకు నేనే గొప్పవాడిని, నాకే అధికారం కావాలి ఆశపడుతున్నాం. కానీ ఈ అధికారం ఇచ్చేది దేవుడే, మనుషులకు కాదు. కొంతమంది చెడ్డవారికి కూడా దేవుడు అధికారం ఇస్తాడు కదండి. నెబుకద్నెజరు అనే రాజుకి దేవుడు అధికారం ఇచ్చాడు. అధికారం దుర్వినియోగం చేయటం ద్వారా ఆ రాజు ఏమైపోయాడండి? చెప్పండి, ఏమైపోయాడైనా? గడ్డి మేపాడు కదా దేవుడు. పశువుల్లాగా ఆయన్ని గడ్డి మేపించాడు. అధికారం శాశ్వతమైనది కాదు. దేవుడు శాశ్వతము, ఆయన వాక్యము శాశ్వతము, ఆయన మనస్సు శాశ్వతము.
ఆయనతో కలిసి మరి జీవించిన కాలము శాశ్వతమే. అలాంటి శాశ్వత కాలంలోకి మనం వెళ్ళాలి. అందుకే 7వదిగా చివరిగా మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథము 62వ సంకీర్తన 3-4 వాక్యాలు చదువుకుందాం. చాలు కదండి. ఎన్నాళ్ళు ఒకరిని మంచివాడిని పడదాస్తారు. ఈ లోకంలో మంచి అనేది చాలా అరుదైపోయింది. చెప్పేవాడుండా వాడిని ఎర్రోని చేస్తారు కదండి. మంచి చెప్పకూడదు. నువ్వు ఏ తప్పుడు పని చేసినా శబాష్ మంచి పని చేసావంటే చాలు కదండి. ఇక నిన్ను విడిచిపెట్టడు వాడు. నువ్వు మంచి చేయలేదు చెడు అని చెప్పండి, నీతో మాట్లాడు, నీ జోలికి రాడు. ఎందుకంటే అతనికి నీ వ్యతిరేకంగా చెప్పావు. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఎవడైతే పొరపాటు చేస్తాడో, ఎవడైతే తప్పు చేస్తాడో నువ్వేం చేయాలంట, నీవు తప్పు చేస్తున్నావు జాగ్రత్త అని చెప్పగలటువంటి ధైర్యం కలిగి మీరు ఉండాలి. బాప్తిస్మ ఇచ్చే యోహాను ధైర్యంగా చెప్పాడు కదండి. ఆయన బోధలు ధైర్యంగానే ఉన్నాయి. ఎవడు మనస్సు నొప్పించినా నొప్పించకపోయినా ఆయన చెప్పవలసింది చెప్పాడు. ఏరేదు రాజుతో ఏమంటున్నాడు, ఓరి సిగ్గులేనివాడా అన్నాడు. ఒక రాజుని పట్టుకుని ఒక వ్యక్తి ఆ మాట అన్నాడంటే అసలు ఎంత కోపం వచ్చిందండి రాజుకి. ఎంత పనివారు ఉన్నారు, ఎంత మంది మార్బలం ఉంది. అలాంటి వ్యక్తిని పట్టుకుని ఒరే పనికి మాలిన వాడా అన్నాడు. నీ తమ్ముని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు, నీకు సిగ్గుందంటరా అని చెప్పాడు. మరి సిగ్గులేనివాడా అని డైరెక్ట్గా మాట్లాడితే దేవుడు ఎంత మెచ్చిందంటే, ధర్మశాస్త్రం ప్రకారము ఆయన చేసినది పొరపాటు తప్పు, దాన్ని సరిదిద్దుకోలేక మరి ప్రవక్తని చంపేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారు, అందుకే ఈ లోకంలో మంచి అనేది కన్నా చెడు అనేది ఎక్కువగా మరి ఏం చేస్తుంట స్ప్రెడ్ అయిపోతుంది, ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతుంది. మంచి చెప్పినాడు ఎవడో నమ్మడో కదండి. మంచి చెప్పినాడు ఎర్రవాడిని చేస్తాడు. ఇది మంచి, ఈ మార్గం మంచి అని బోధించిన ఆ బోధకుడిని ఉండనివ్వరు. కఠినంగా మీ హృదయాల్లో ఒక మాట తగిలితే చాలు, సాయంత్రానికి రెవల్యూషన్ రేగిద్ది. ఈయన నన్నే అన్నాడు, ఖచ్చితంగా నన్నే అన్నాడు, మా మిమ్మల్ని కాదు. ఈ మాట నన్నే అన్నాడు. ఎందుకంటే నువ్వు అది చేస్తున్నావు కాబట్టి ఆ మాట నీకే తగిలింది. దాన్ని సరిచేసుకో. నువ్వు సరిచేసుకుంటే నువ్వు అదృష్టవంతురాలవి, నేను అదృష్టవంతుడని. కాబట్టి మనమందరము పొరపాట్లు చేస్తాం, కానీ వాటిని సరిచేసుకుని దేవునికి మిక్కటమైన ప్రేమ కలిగారై మనం ఉండాలి. అందుకే ఆయన అంటున్నాడు, ఒకని ఎడల ఒకడేం చేయాలంట, మిక్కటమైన ప్రేమ కలవారై మనము ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణై వెళుతూ ఉండగా తన శిష్యులతో బోధించిన బాధ ఇదే. మీరు ఒకరినొకరు ప్రేమించుకునండి, ఒకరిలో ఒకరు సహాయము చేయండి, ఒకరిలో ఒకరు చేర్చుకునండి, ఒకరి కష్టాలు ఒకరు తోడుగా ఉండండి, ఒకరినొకరు క్షమించుకునండి, ఒకరొకరు పరిచారకులుగా మీరు ఉండండి అని చెప్పాడే తప్ప ఒకరి మీద ఒకరు పోట్లాడుకోండి అయ్యా అని చెప్పలే. కాబట్టి మనం కూడా మంచి అనేది చేద్దాం. నువ్వు ఎంత భూలోకంలో ఎంత మంచి చేస్తావో పరలోకమందు నీ ఫలము అధికమవుతుంది. చిన్న మరి జీవితం అన్నది చాలా చిన్న జీవితం, బుడగ లాంటిది. ఆ బుడగ ఏమనుకుంటుంది, బుడగకి ఎంత గర్వమో తెలుసండి కదా. ఎంత గర్వం అంటే, ఇదిగో సముద్రం అవతలకు వెళతా నేను అంటుంది. అది సముద్రం మొదట్లో ప్రయాణం చేస్తున్నట్టు ఈ బుడగ సగం దూరం వెళ్ళిన తర్వాత దానికి బాగా గర్వం వచ్చేస్తుంది, మనలాగా నాకేమి అని కదా. మంచి భర్త మంచి ఉద్యోగం దొరికితే సలబ్బా నాకేమి, అక్కడ దాకా ఇంట్లో బాగానే చాకరీ చేసి వచ్చింది తల్లిదండ్రుల దగ్గర. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏసీలు కావాలి, ఫ్రిడ్జ్లు కావాలి, కూలర్లు కావాలి కదండి. ఇలాగ ఉన్నటువంటి మన జీవితం గర్వంతో ఉన్నది. అందుకే ఆ బుడగ ఏమనుకుంటుందంటే, సగ దూరం ప్రయాణం చేసిన తర్వాత తన మనసులో అనుకుంటుందంట, అబ్బా నేను చాలా గొప్పదాన్ని, చాలా ప్రయాణము చేశాను, ఇంకెంత కొంచెం దూరమే కదా అనుకుంటుంది. కానీ తన గర్వము తాన్నే తినివేసింది. గాలి విసిరింది, బుడగ పగిలిపోయింది, తన ప్రయాణము ఆగిపోయింది. మన జీవితం కూడా అంతే. ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. బ్రతుకున్న ఒక్క రోజైనా దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం, ఇష్టమైన పనులు చేద్దాం. దేవునికి కష్టము కలిగించే పని చేయకుండా దేవునికి ఇష్టంగా బ్రతికి ఆయన రాజ్యానికి వారసులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింపచేయునుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.